ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన వెబ్సైట్కి మన ఫేవ్ ఐకాన్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. అసలు ఫేవ్ ఐకాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మన వెబ్సైట్ కనుక చూసినట్టయితే ఇక్కడ పైన మనకి బి అని ఒక లోగో అయితే వచ్చింది కదా, అది వచ్చేసి ఫేవ్ ఐకాన్ అనమాట. ఇది వచ్చేసి ప్రతి వెబ్సైట్కి అయితే ఉంటుంది. బట్ మనకు వచ్చేసి డిఫాల్ట్గా బ్లాగర్ యొక్క లోగో అయితే ఫేవ్ ఐకాన్గా ఉందన్నమాట. ఎందుకంటే మనం బ్లాగర్ని అయితే యూస్ చేసుకుని మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకి డిఫాల్ట్గా ఆ లోగోనే వచ్చేసింది. మనకు కావాలంటే దీన్ని అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేయాలంటే మన దగ్గర ఒక ఫేవ్ ఐకాన్ అయితే ఉండాలి కదా. సో దానికోసం ఇప్పుడు ఫస్ట్ మనం ఫేవ్ ఐకాన్ క్రియేట్ చేయాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకొని గూగుల్లో వచ్చేసి ఫేవ్ ఐకాన్ అని అయితే సెర్చ్ చేయండి. ఫేవ్ ఐకాన్ సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే వస్తుంది, favicon.io. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లోనే మనం అయితే ఫేవ్ ఐకాన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3 టైప్స్ లో మనం ఫేవ్ ఐకాన్ అయితే జనరేట్ చేయొచ్చు. ఒకటి, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి మీ లోగో, దాన్ని మీరు ఫేవ్ ఐకాన్ గా కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం మీరు ఇదైతే క్లిక్ చేయండి. మీ దగ్గర ఎటువంటి ఇమేజ్ లేదు, మీరు నార్మల్ టెస్ట్ ని ఫేవ్ ఐకాన్ గా జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఇది క్లిక్ చేయండి. లేదంటే ఎమోజీ ఉంటుంది కదా, ఒక ఎమోజీని మీరు ఫేవ్ ఐకాన్ గా క్రియేట్ చేయాలంటే ఇదనమాట. ఇట్లా మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి టెస్ట్ ని అయితే ఫేవ్ ఐకాన్ గా జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే వస్తుంది అనమాట. మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు టెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి డి అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే నాకు వెబ్సైట్ నేమ్ వచ్చేసి డియర్ టెక్ లవర్ కాబట్టి నేను ఒక ఆల్ఫాబెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అది వచ్చేసి డి అనమాట. లేదు మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ సైజ్ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట ఆల్ఫాబెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిటిఎల్ అని తీసుకుంటా, అంటే డియర్ లో డిఈ, టెక్ లో టి, లవర్ లో ఎల్ అనమాట. ఇప్పుడు డిటిఎల్ అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇలా వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫోంట్ సైజ్ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఫోంట్ సైజ్ మీకు తగ్గించుకుంటే మీకు సెట్ అవుద్ది అనమాట. అప్పుడు ఇది వచ్చేసి అండ్ అలాగే మీరు వచ్చేసి ఇక్కడ రౌండెడ్ ఉంది కదా, కావాలంటే మీరు స్క్వైర్ గా తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లేదా సర్కిల్ కావాలంటే సర్కిల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఫ్యామిలీ అనమాట. అంటే మీరు టెస్ట్ ఉంది కదా, సో ఆ టెస్ట్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చాలా ఫోన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫోన్ అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కావాలంటే మీరు వచ్చేసి ఫోన్ కలర్ చేంజ్ చేయొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెడ్ కలర్ తీసుకున్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే రెడ్ వస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు వచ్చేసి కావాలంటే టెస్ట్ కలర్ కూడా ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఫోన్ కలర్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం మీరు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేసినట్టయితే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఫేవ్ ఐకాన్ జిప్ ఫైల్ అయితే ఉంది కదా, సో దీని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీరు ఆ ఫోల్డర్ కనుక ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క ఫేవ్ ఐకాన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫేవ్ ఐకాన్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ లో అయితే ఇక్కడ మీకు అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మన బ్లాగర్ కి అయితే వెళ్దాం. సో బ్లాగర్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా చేయించాలి ఏంటనేది చూద్దాం. సో మీరు వచ్చేసి సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఫేవ్ ఐకాన్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూస్ ఫైల్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి ఆ ఫేవ్ ఐకాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను డెస్క్ టాప్ మీద సో ఫేవ్ ఐకాన్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేశాను. సో ఇది ఫేవ్ ఐకాన్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సేవ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి వెబ్సైట్ రిఫ్రెష్ చేయగానే మీరు చూడొచ్చు మనకి ఫేవ్ ఐకాన్ అయితే ఇక్కడైతే వచ్చేసింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి ఫేవ్ ఐకాన్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే జనరేట్ చేసిన దాన్ని మన వెబ్సైట్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కనుక నచ్చింటే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.